అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. ఈ వీడియో పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోలో నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. ఆ పార్సల్లో ఏమేమి తెచ్చుకున్నానో ఇండియా నుంచి అవన్నీ పెట్టాను క్లియర్గా. ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే పార్ట్ 1 వీడియోలో మా అక్క కూతురు నా కోసం లెటర్ రాసిందని చెప్పాను కదా. ఆ లెటర్లో ఏమేమి రాసిందో చదువుదాం ఇప్పుడు. మా అక్క కూతురు రాసిన లెటర్ ఇదే. ఏం రాసిందో చదువుతా. హాయ్ కోయ్, లండన్ నుంచి ఎప్పుడు వస్తావు? నేను మిస్. నాకు గిఫ్ట్లు వచ్చాయి, 2 వచ్చాయి. దాంతో నీకు లెటర్ రాసిన. 1 పెన్సిల్ 2 స్కెచెస్. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ కోయ్. నువ్వు బాబాయ్ ఇక్కడికి రావాలి, భార్గవ బాబాయ్ కూడా రావాలి. మా అక్క కూతురు ఈ లెటర్ ఇట్లా రాసింది. ఇంకా 2 డ్రాయింగ్స్ వేసింది. ఆ డ్రాయింగ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ డ్రాయింగ్స్ గురించి వింటే మైండ్ బ్లోయింగ్ అయిపోవాలి, అంత బాగుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో అంత బాధపడ్డా, హ్యాపీగా ఫీల్ అయినా, 2 అయినాయి. ఆ డ్రాయింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డ్రాయింగ్స్ గురించి తనతో మాట్లాడినాకనే నాకు అర్థమైంది, ఇంత అర్థం ఉందా ఈ డ్రాయింగ్స్లో అని. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఈ డ్రాయింగ్లో అసలు ఇంత అర్థం ఉందా అనిపించింది నాకైతే. ఇది ఆమె చెప్తుంటే దీని గురించి ఇప్పుడు చెప్తా. ఇదేమో నేనంట బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నానంట. ఇదేమో మా అక్క కూతురు నిహస్విక. ఆమె ఏడుస్తున్నట్టు. ఇవి డ్రాప్స్ చూడండి, ఇట్లా వాటర్ లాగా పెట్టింది, గ్రీన్ కలర్ లైన్స్. బాయ్ కోయ్ అని పెట్టింది. ఇదేమో మా రిషిగాడు, అంటే మా అక్క వాళ్ళ పెద్ద బాబు. బాయ్ బాయ్ కోయ్ అని ఇతను చెప్తుండంట. అతను కూడా ఏడుస్తున్నట్టు. ఇగో పెన్సిల్తో ఇట్లా లైన్స్ లాగా పెట్టింది చూడండి. ఇగో ఈడేమో చిన్నోడు అభినయ్ రామ్. వాడు కూడా బాయ్ కోయ్ అని పెట్టిండు. వాడు కూడా ఏడ్చినట్టు చూడు, లైన్స్ పెట్టింది వాటర్ డ్రాప్స్ లాగా. ఇదేమో ఫ్లైట్, ఇదేమో విండోస్, ఫ్లైట్కు ఉండే విండోస్ అన్నట్టు. ఇవేమో క్లౌడ్స్, ఆ క్లౌడ్స్ మధ్యలో సన్ వస్తుందంట. నేనేమో ఈ క్లౌడ్స్ని దాటుకొని ఈ ఫ్లైట్లో ఎక్కి క్లౌడ్స్ని దాటుకొని వెళ్తున్నానంట. అసలు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకైతే షాక్ అనిపించింది, మస్తు హ్యాపీ అనిపించింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో అంతే బాధపడ్డా. ఇంకా నా కోసం ఇట్లా లెటర్ రాసి పంపుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ రాసి పంపింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో డ్రాయింగ్ గురించి చెప్తా ఇప్పుడు. ఫస్ట్ డ్రాయింగ్ అయినా కొంచెం అర్థమైంది చూడంగానే. ఈ డ్రాయింగ్ అయితే అసలు అర్థం అవ్వాలి నాకు. అయితే నెక్స్ట్ డే తనకు కాల్ చేసి అడిగిన, ఏంటి నిహస్విక ఈ డ్రాయింగ్ గురించి చెప్పని నేను అడిగిన. తను మొత్తం ఎంత క్లుప్తంగా వివరించిందంటే నేను ఆమె వివరిస్తుంటే చాలా షాక్ అయిపోయినా. ఎందుకంటే అసలు చిన్నపిల్లలు ఈ విధంగా కూడా అబ్జర్వ్ చేస్తారా పెద్దవాళ్ళని అన్నట్టు అనిపించింది. అయితే నేను యూకేకి వస్తుంటే మెయిన్ థింగ్స్ ఉంటాయి కదా, అందులో వాటర్ బాటిల్ కూడా ఒకటి. అది బాగా నేను చేతిలో పట్టుకున్నా, అంటే దాహం వేసి ఉంటుంది కదా, అట్లా నేను చేతిలో పట్టుకొని ఉన్నా. అది బాగా ఆమె గమనించినట్టుంది. ఈ డ్రాయింగ్లో కూడా వేసింది చూడండి. ఇదేమో వాటర్ బాటిల్ అంట. ఇక ఇదేమో నేను ఇండియా నుంచి దాటి వస్తున్నానంట. ఇదేమో ఇండియా ఫ్లాగ్ చేతిలో పట్టుకున్నట్టు ఇండియా నుంచి దాటి వస్తున్నానంట. ఇవేమో కొండలు, ఇదేమో సూర్యుడు. ఈ కొండలని సూర్యుని దాటుకొని మేఘాలను దాటుకొని నేను యూకేకి వస్తున్నానంట, ఇండియాని వదిలేసి. అట్లా అని చెప్పింది. నాకైతే షాక్ అనిపించింది. ఏంటి నువ్వు ఉన్నది ఇంత ఉందా, ఇంకా అట్లా ఎట్లా ఆలోచించినావని నేను షాక్ అయిపోయినా. ఇంకా కాకపోతే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది, ఇంకా బాధ కూడా అనిపించింది. ఇంకా అమ్మాయి లెటర్ రాయడమే ఒకటంటే ఆమె ఇట్లా ఈ డ్రాయింగ్లో ఇంత వివరంగా ఎంత బాగా అంటే అంత బాగా రాసింది. అంత డ్రాయింగ్స్ కూడా అంత క్లియర్గా వేసింది. థ్యాంక్ యూ సో మచ్ పాపి, ఐ లవ్ యూ. ఇక లాస్ట్కి ఆర్ట్ బై నిహస్విక అని రాసింది. థ్యాంక్ యూ వెరీ సో మచ్ పాపి. నేను కూడా చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. ఐ లవ్ యూ పాపి. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, ఇంకా మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.